రైతు బంధు సరిగ్గా బీఆర్ఎస్ ఆశించిన ఫలితం నెరవేరింది. వాళ్ళు వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం తప్పులో 2 సార్లు కాలేసింది. ఇజ్జత్ పోయింది. బీఆర్ఎస్ పెద్దల మొహాల్లో చిరునవ్వులు మొలిచాయి. రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు వేయడం అనేది కేసీఆర్ పొలిటికల్ లబ్ధి ఆలోచన. నిజంగా రైతుల కోసమే అయితే 10 ఎకరాలు దాటిన వాళ్లకు అది అందకూడదు. నిజంగా వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే అందాలి. అది సరైన న్యాయం. కానీ బలిసిన రైతులకు డబ్బులు వేయసాగారు. బాగా రిస్క్ తీసుకుని సాగు చేసే కౌలు రైతులకు మాత్రం గుండు సున్నా. అందుకే రైతుకు చేసే సాయం నిజంగా సాగు చేసే వాడికి అందాలంటే ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల మీద సబ్సిడీలు ఇవ్వాలి. లేదంటే పండిన పంటకు అదనపు మద్దతు ధర ఇవ్వాలి. ప్రభుత్వమే ఆ ధరలకు కొనాలి. ఇవేమీ చేయకుండా ఖాతాల్లోకి డబ్బులు వేయడం అనేది జనాకర్షణ పథకమే అయిపోతుంది. సరే, చిన్న రైతులకు ఉపయోగకరమే కాబట్టి లోతు విమర్శలు అనవసరం. కానీ సరిగ్గా పోలింగ్ ముందు ఈ డబ్బు ఖాతాలోకి వేయడం వల్ల ఎన్నికల లబ్ధి కూడా వస్తుందని బీఆర్ఎస్ ప్లాన్. అందుకే లేట్ చేసింది. ఒకవేళ కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే, ఎన్నికల సంఘం కనుక ఆపేస్తే కాంగ్రెస్ ని ఫుల్ డిఫెన్స్ లోకి నెట్టేయచ్చు. రైతుల నోటికాడ కూడు లాక్కున్నారని బద్నాం చేయొచ్చు. సో ఏది జరిగినా ఫాయిదాయే. సరిగ్గా పోలింగ్ ముందు రోజుల్లో ఇలా ఖాతాల్లోకి వేల కోట్లు వేయడం వారి స్వార్థం కిందకు రాదా? రూల్స్ ప్రకారం అయితే రాదు. ఎందుకంటే అది ఆల్రెడీ అమల్లో ఉన్న పథకం, కొత్త పథకం కాదు. సో దాని అమలును ఎన్నికల సంఘం అడ్డుకోలేదు. పోలింగ్ ముందు ప్రలోభమవుతుందని, అది అధికార పార్టీకి ఫాయిదా తీసుకొస్తుందని భావించి ఉన్నట్లయితే ముందుగానే ఎన్నికల సంఘం అడ్డుకొని పోలింగ్ అయ్యాక పంపిణీ చేయండి అని చెప్పి ఉండాల్సింది. కానీ చెప్పలేదు. పోనీ అదే పాయింట్ మీద అలానే ఉండాలి కదా? లేదు, ఎవరో ఫిర్యాదు చేశారని కూడా కాదు. హరీష్ చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో తను పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. ఇది మరో తప్పు. కేసీఆర్ ఆలోచన తెలుసు కాబట్టే కాంగ్రెస్ దాన్ని జాగ్రత్తగా తిప్పికొట్టింది. రైతు బంధు ఆగినా బాధపడకండి, మేము రాగానే 15,000 ఇస్తాం. ఒకవేళ పంపిణీ జరిగినా సరే మేము హామీ ఇచ్చిన మేరకు అదనపు సొమ్ము ఇస్తామని ప్రకటించింది. కానీ పొలిటికల్ ఫైదా కోసం హరీష్ చేసిన వ్యాఖ్యలతో ఎన్నికల సంఘం హఠాత్తుగా కళ్ళు తెరుచుకున్నట్టు నటించి ఇలా ఎన్నికల ముందు ఈ పంపిణీ వీల్లేదు అని అనేసింది. ఒక అభ్యర్థి ఏదైనా మాట్లాడితే అది ఓవరాల్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా? ఆ విషయం గురించి చెప్పాలంటే ఓ రకంగా వస్తుందనుకోండి. ఎందుకంటే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కాబట్టి, తను చేసిన వ్యాఖ్యలు పార్టీ చేసినట్టే కాబట్టి కాంగ్రెస్ ఫిర్యాదుతోనే ఎన్నికల సంఘం రైతు బంధు ఆపివేసిందని హరీష్ చెబుతున్నారు. కానీ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతోనే ఆపేసినట్టు ఎన్నికల సంఘం చెబుతోంది. ఇలా ఇప్పుడు ఎన్నికల సంఘం పంపిణీ అనుమతిని ఉపయోగించుకోగానే బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘం వద్దకు వెళ్లారు. హరీష్ రావుతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు వాళ్ళ మీద అటాక్ స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ రైతుల నోటికాడ బుక్కను ఎత్తగొట్టింది, దుర్మార్గం అని పాట మొదలెట్టారు. ఇలా కూడా ఎన్నికల సంఘం చర్య బీఆర్ఎస్ కు ఉపయోగపడుతోంది. ఒకసారి ఓటర్లు ఎవరికి ఓటేయాలో డిసైడ్ చేసుకున్నాక ఇలాంటివన్నీ పెద్దగా ప్రభావం చూపవు. అయితేనేం ఈ మొత్తం ప్లాన్ బీఆర్ఎస్ అనుకున్నట్టుగానే సాగుతూ కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నెట్టేయడానికి, బీఆర్ఎస్ కు ఎంతో కొంత పొలిటికల్ ఫాయిదా పొందడానికి ఉపయోగపడుతోంది. మొత్తానికి ఎన్నికల సంఘం ఆచితూచి సమర్థ నిర్ణయాలు తీసుకుంటుందని ఎవరైనా భ్రమపడితే అది శుద్ధ అబద్ధమని మరోసారి రుజువైంది. మరి ఈ రైతు బంధు డ్రామాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైతు బంధు సరిగ్గా బీఆర్ఎస్ ఆశించిన ఫలితం నెరవేరింది. వాళ్ళు వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం తప్పులో 2 సార్లు కాలేసింది. ఇజ్జత్ పోయింది. బీఆర్ఎస్ పెద్దల మొహాల్లో చిరునవ్వులు మొలిచాయి. రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు వేయడం అనేది కేసీఆర్ పొలిటికల్ లబ్ధి ఆలోచన. నిజంగా రైతుల కోసమే అయితే 10 ఎకరాలు దాటిన వాళ్లకు అది అందకూడదు. నిజంగా వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే అందాలి. అది సరైన న్యాయం. కానీ బలిసిన రైతులకు డబ్బులు వేయసాగారు. బాగా రిస్క్ తీసుకుని సాగు చేసే కౌలు రైతులకు మాత్రం గుండు సున్నా. అందుకే రైతుకు చేసే సాయం నిజంగా సాగు చేసే వాడికి అందాలంటే ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల మీద సబ్సిడీలు ఇవ్వాలి. లేదంటే పండిన పంటకు అదనపు మద్దతు ధర ఇవ్వాలి. ప్రభుత్వమే ఆ ధరలకు కొనాలి. ఇవేమీ చేయకుండా ఖాతాల్లోకి డబ్బులు వేయడం అనేది జనాకర్షణ పథకమే అయిపోతుంది. సరే, చిన్న రైతులకు ఉపయోగకరమే కాబట్టి లోతు విమర్శలు అనవసరం. కానీ సరిగ్గా పోలింగ్ ముందు ఈ డబ్బు ఖాతాలోకి వేయడం వల్ల ఎన్నికల లబ్ధి కూడా వస్తుందని బీఆర్ఎస్ ప్లాన్. అందుకే లేట్ చేసింది. ఒకవేళ కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే, ఎన్నికల సంఘం కనుక ఆపేస్తే కాంగ్రెస్ ని ఫుల్ డిఫెన్స్ లోకి నెట్టేయచ్చు. రైతుల నోటికాడ కూడు లాక్కున్నారని బద్నాం చేయొచ్చు. సో ఏది జరిగినా ఫాయిదాయే. సరిగ్గా పోలింగ్ ముందు రోజుల్లో ఇలా ఖాతాల్లోకి వేల కోట్లు వేయడం వారి స్వార్థం కిందకు రాదా? రూల్స్ ప్రకారం అయితే రాదు. ఎందుకంటే అది ఆల్రెడీ అమల్లో ఉన్న పథకం, కొత్త పథకం కాదు. సో దాని అమలును ఎన్నికల సంఘం అడ్డుకోలేదు. పోలింగ్ ముందు ప్రలోభమవుతుందని, అది అధికార పార్టీకి ఫాయిదా తీసుకొస్తుందని భావించి ఉన్నట్లయితే ముందుగానే ఎన్నికల సంఘం అడ్డుకొని పోలింగ్ అయ్యాక పంపిణీ చేయండి అని చెప్పి ఉండాల్సింది. కానీ చెప్పలేదు.
పోనీ అదే పాయింట్ మీద అలానే ఉండాలి కదా? లేదు, ఎవరో ఫిర్యాదు చేశారని కూడా కాదు. హరీష్ చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో తను పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. ఇది మరో తప్పు. కేసీఆర్ ఆలోచన తెలుసు కాబట్టే కాంగ్రెస్ దాన్ని జాగ్రత్తగా తిప్పికొట్టింది. రైతు బంధు ఆగినా బాధపడకండి, మేం రాగానే 15,000 ఇస్తాం. ఒకవేళ పంపిణీ జరిగినా సరే మేము హామీ ఇచ్చిన మేరకు అదనపు సొమ్ము ఇస్తామని ప్రకటించింది. కానీ పొలిటికల్ ఫైదా కోసం హరీష్ చేసిన వ్యాఖ్యలతో ఎన్నికల సంఘం హఠాత్తుగా కళ్ళు తెరుచుకున్నట్టు నటించి ఇలా ఎన్నికల ముందు ఈ పంపిణీ వీల్లేదు అని అనేసింది. ఒక అభ్యర్థి ఏదైనా మాట్లాడితే అది ఓవరాల్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా? ఆ విషయం గురించి చెప్పాలంటే ఓ రకంగా వస్తుందనుకోండి. ఎందుకంటే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కాబట్టి, తను చేసిన వ్యాఖ్యలు పార్టీ చేసినట్టే కాబట్టి కాంగ్రెస్ ఫిర్యాదుతోనే ఎన్నికల సంఘం రైతు బంధు ఆపివేసిందని హరీష్ చెబుతున్నారు. కానీ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతోనే ఆపేసినట్టు ఎన్నికల సంఘం చెబుతోంది. ఇలా ఇప్పుడు ఎన్నికల సంఘం పంపిణీ అనుమతిని ఉపయోగించుకోగానే బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘం వద్దకు వెళ్లారు. హరీష్ రావుతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు వాళ్ళ మీద అటాక్ స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ రైతుల నోటికాడ బుక్కను ఎత్తగొట్టింది, దుర్మార్గం అని పాట మొదలెట్టారు. ఇలా కూడా ఎన్నికల సంఘం చర్య బీఆర్ఎస్ కు ఉపయోగపడుతోంది. ఒకసారి ఓటర్లు ఎవరికి ఓటేయాలో డిసైడ్ చేసుకున్నాక ఇలాంటివన్నీ పెద్దగా ప్రభావం చూపవు. అయితేనేం ఈ మొత్తం ప్లాన్ బీఆర్ఎస్ అనుకున్నట్టుగానే సాగుతూ కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నెట్టేయడానికి, బీఆర్ఎస్ కు ఎంతో కొంత పొలిటికల్ ఫాయిదా పొందడానికి ఉపయోగపడుతోంది. మొత్తానికి ఎన్నికల సంఘం ఆచితూచి సమర్థ నిర్ణయాలు తీసుకుంటుందని ఎవరైనా భ్రమపడితే అది శుద్ధ అబద్ధమని మరోసారి రుజువైంది. మరి ఈ రైతు బంధు డ్రామాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.